నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇమ్యూనిటీ. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇది ఎలా డెవలప్ అవుతుంది? ఇమ్యూనిటీ డౌన్ అయిపోతే మన బాడీ ఎలాంటి సింప్టమ్స్ చూపిస్తుంది? అండ్ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. సో, ఇమ్యూనిటీ అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు రోగనిరోధక శక్తి అంటారు. సో, ఇమ్యూనిటీ ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో మన బాడీలో వివిధ రకాల జబ్బులనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో, మన బాడీలో ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడైతే ఏదైనా మనకి కట్ కానీ ఏదైనా ఏదన్నా అయినా కానీ బయట నుంచి ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ప్యాథోజన్స్ ఇవన్నీ మన బాడీలో ఎంటర్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ ప్యాథోజన్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలో ఎంటర్ అయిపోయినప్పుడు మన బాడీ మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది వెళ్ళి ఆ లోపల ఏదైతే ఎంటర్ అయిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉంటుందో దాన్ని ఫైట్ చేసి చంపేయడమే మన బాడీ యొక్క మెయిన్ హ్యాబిట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే బయట నుంచి వచ్చిన ఆర్గానిజం ఎంటర్ అయ్యింది మన బాడీ కరెక్ట్గా దాన్ని ఫైట్ చేయలేకపోతుంది అనుకోండి, అప్పుడు మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అని అర్థం. సో ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇమ్యూనిటీ ఎలా తగ్గిపోతుందో చూసుకుందాం. సో ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ఫుడ్. సో మనం తీసుకునే ఆహారంలో కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ స్పెషల్లీ ప్రోటీన్. ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ తగ్గుతుందో మీరు ప్రోటీన్ కంటెంట్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎంత ప్రోటీన్ మీరు డైట్లో తీసుకుంటున్నారు? ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున మీరు ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్ తగ్గిపోతుంది మీ డైట్లో అంటే ఇమ్యూనిటీ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతో పాటు వైటమిన్స్ మినరల్స్, దీన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది తక్కువ క్వాంటిటీలో కావాలి, కానీ బాడీకి ఈ ఇమ్యూనిటీని పెంచడానికి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో మీరు తీసుకునే డైట్లో ఇవన్నీ తగ్గిపోతున్నాయని అర్థం. సో ఈ ఫుడ్లో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, జనరలీ హైలీ ప్రాసెస్ ఫుడ్స్ ఏది తీసుకున్నా కానీ మనకి దాంట్లో న్యూట్రియంట్ తగ్గిపోతాయి. ఈ న్యూట్రియంట్స్ తగ్గినప్పుడు మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ రావన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే రాకపోతే మన బాడీలో ఫ్రీ రాడికల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయి సెల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే మీ ఫుడ్ని కరెక్ట్గా చేసుకోవాలి. దీంతో పాటు స్మోక్ అండ్ ఆల్కహాల్, మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు అండ్ ఎక్కువగా మీరు స్మోక్ ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకోండి, దానివల్ల కూడా మన ఇమ్యూనిటీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్పెషల్లీ ఇవన్నీ మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి నిద్ర కరెక్ట్గా లేకపోతే కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. మినిమం 8 గంటల నిద్ర మనం రోజు పడుకోవాలన్నమాట. సో ఈ 8 గంటల నిద్ర లేకపోతే డెఫినెట్లీ మీ బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ చేస్తామో బాడీ యాక్టివ్గా ఉంటుంది, రిపేర్ కూడా అవుతుంది. మీరు నిద్ర పోయినప్పుడు మన బాడీలో సెల్ అన్నీ రెస్ట్ తీసుకుంటుంది. సో ఈ రెస్ట్ అనేది మన బాడీకి అవసరం. సో ఈ ఇమ్యూనిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. దీని తోడుగా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అంటాం. స్పెషల్లీ మనం తీసుకున్నట్టయితే టర్మరిక్ తీసుకోవచ్చు, అది కూడా ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం వైటమిన్ సి ఈజ్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఇది కూడా మనకి ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ కూడా మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనం తీసుకునే ఫుడ్లో డిఫరెంట్ కైండ్స్ మనం తీసుకునే డైట్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్లో ఉండాలి. ఆకుకూరలు, ప్రతి ఒక్క ఆకుకూరలో మనకి ఈ డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ స్పినాచ్ కానీ పాలకూర, తోటకూర, మెంతికూర ఇలాంటివన్నీ మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. దీంతో పాటు మనకి లైకోపిన్ స్పెషల్లీ మనకి టొమాటోస్లో ఉంటుంది, ఇది మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీ ఫ్యామిలీకి చెందినవి లైక్ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీస్ ఇలాంటివన్నీ మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. సో ఇలాంటివన్నీ కరెక్ట్గా తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.